హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. సో, ఈరోజు సెషన్‌లో మనం ద లాస్ట్ డేటా స్ట్రక్చర్ దట్ ఈస్ డిక్షనరీ. సో, డిక్షనరీ గురించి చూద్దాం. ఓకే. ఆల్రెడీ 3 డేటా స్ట్రక్చర్స్ ఆర్ కంప్లీటెడ్. లిస్ట్, టపుల్ అండ్ సెట్. ఓకే. సో, దానికోసం మనం ఆల్రెడీ డేటా స్ట్రక్చర్స్ అనే జుపిటర్ నోట్‌బుక్‌ని సేమ్ అదే నోట్‌బుక్‌లో అన్ని డేటా స్ట్రక్చర్స్‌ని కంటిన్యూ చేసాం కదా! సేమ్ అదే మీరు జుపిటర్ నోట్‌బుక్‌ని లాంచ్ చేసి సేమ్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన డేటా స్ట్రక్చర్స్ అనే జుపిటర్ నోట్‌బుక్‌ని ఓపెన్ చేయండి. ఓకే. సో, ఇలా మనము లాస్ట్ క్లాస్ ఇక్కడ స్టాప్ చేసాం కదా! ప్రాక్టీస్ కాకుండా. సో, సెట్ అనేది ఇక్కడ స్టాప్ చేసాం. సో, ద ఫోర్త్ డేటా స్ట్రక్చర్ ఈస్ వాట్? డిక్షనరీ. సో, చూద్దాము డిక్షనరీ. ఓకే. సో, యాక్చువల్‌గా నేను మళ్ళీ దీన్ని మార్క్‌డౌన్ సెల్‌లోకి మార్చి హెడ్డింగ్ కింద మారుస్తున్నాను. ఓకే. యాహ్! డిక్షనరీ. సో, ప్రతి డేటా స్ట్రక్చర్స్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాపర్టీస్ గురించి తెలుసుకుంటాం. సో, ఈ డిక్షనరీ యొక్క ప్రాపర్టీస్ అంటే ఏంటో చూద్దాం. అండ్ డిక్షనరీ రిప్రజెంటేషన్ చూద్దాం ఫస్ట్. రిప్రజెంటేషన్. Dictionary representation is సేమ్ ఫ్లవర్ బ్రాకెట్. ఓకే. బట్ కానీ సెట్‌కి కూడా సేమ్ ఫ్లవర్ బ్రాకెట్సే కదా! ఎలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనేది చూద్దాము. ఎందుకంటే సెట్‌లో నార్మల్ ఎలిమెంట్స్ ఉంటాయి. వెనెవర్ కమింగ్ టు డిక్షనరీ ఇక్కడ కీ వాల్యూ పెయిర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇలా కీ ఇలా ఉంటుంది. వాల్యూ ఇలా ఉంటుంది. ఇలా పెయిర్స్ ఉంటాయి. అంటే జతలన్నమాట. సో, కీ వాల్యూ అనేది ఒక పెయిర్. సో, ఇలాంటి వాల్యూ అంటే లైక్ ఇలాంటి ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఎందులో? డిక్షనరీలో. అండ్ చూడంగానే మనకి అర్థమవుతుందనమాట. డిక్షనరీకి, సెట్‌కి డిఫరెన్స్. 2 ఫ్లా 2 ఫ్లవర్ బ్రాకెట్స్‌లోనే ఉంటుంది. బట్ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. చూద్దాం మనం ప్రాక్టీస్ చేసినప్పుడు. ఓకే. ద థర్డ్ వన్ ఈస్ డిక్షనరీ ఈస్ అనార్డర్డ్. ఓకే. అండ్ బట్ ఇండెక్స్డ్ అనమాట. ఇండెక్స్డ్ అనమాట. బట్ ఎలా ఇండెక్స్డ్? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇండెక్స్డ్ బై indexing is done by using only keys. సింగిల్ పెయిర్స్ అనేవి ఉన్నాయి. కీ అనేది మళ్ళీ యూనిక్ అనమాట. ఓకే. అంటే సేమ్ 2 కీ వాల్యూస్‌కి నేను అంటే లైక్ 2 వాల్యూస్‌కి సేమ్ కీ నేమ్స్ ఇచ్చాననుకోండి మళ్ళీ అది యూనిక్ ఉంటుందనమాట. ఓకే. అందుకని అది నేను సో, బై యూజింగ్ దట్ కీని తీసుకొని మనము ఏం చేస్తామంటే ఇండెక్సింగ్ చేయొచ్చు. ఓకే. అండ్ హెటెరోజీనియస్. ఓకే. హెటెరోజీనియస్ అండ్ ద లాస్ట్ వన్ ఈస్ సేమ్. డిక్షనరీ ఈస్ మ్యూటబుల్. దట్ మీన్స్ ఏదన్నా చేంజెస్ చేస్తే ఆ చేంజ్ అనేది పర్మనెంట్ చేంజ్ అవుతుంది. సో, ఇందులో మనకి చూస్తే ఈ రిప్రజెంటేషన్ ఈస్ ఓకే. అండ్ అందులో కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయో చూద్దాం. అండ్ డిక్షనరీ ఈస్ అనార్డర్డ్ అండ్ ఇండెక్స్డ్. ఇండెక్సింగ్ ఈస్ డన్ బై యూజింగ్ కీస్. అండ్ హెటెరోజీనియస్ అంటే తెలుసు డిఫరెంట్ డేటా టైప్స్‌ని స్టోర్ చేసుకోగలదు. మ్యూటబుల్ అంటే చేంజ్ అనేది పర్మనెంట్ చేంజ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ మ్యూటబుల్. నేను దీన్ని మార్క్‌డౌన్ సెల్‌లోకి మారుస్తున్నాను. రన్ చేస్తాను. అండ్ డిక్షనరీ ఈస్ అనార్డర్డ్. యాక్చువల్‌గా ఓల్డ్ వెర్షన్స్‌లో అనార్డర్డ్. బట్ న్యూ వెర్షన్స్‌లో కొన్ని ఆర్డర్డ్ అని చెప్పి చెప్పొచ్చనమాట. సో, మీరెప్పుడన్నా ఇంటర్వ్యూకి వెళ్తే ఏ పర్టిక్యులర్ వెర్షన్‌లో ఆర్డర్డ్ అండ్ ఏ పర్టిక్యులర్ వెర్షన్‌లో అనార్డర్డ్ అనేది క్లియర్‌గా చూసి వెళ్ళండి. ఓకే. సమ్ నెక్స్ట్. సో, డి1 అనేది ఎంప్టీ సెట్ కదా! లైక్ మనం ఎస్1 అని లాస్ట్ క్లాస్‌లో చూసాం కదా! సో, నేనేం చేస్తున్నానంటే ఒక డి1 అని చెప్పి ఇలా ఎంప్టీ సెట్ ఇచ్చాను. ఇలా ఇచ్చి మళ్ళీ డి1ని కాల్ చేశాననుకోండి ఎంప్టీ సెట్ ఇస్తుంది. లైక్ సారీ అంటే లైక్ ఫ్లవర్ బ్రాకెట్స్‌ని ఇస్తుంది. నేను అగైన్ టైప్ ఆఫ్ దట్ డి1 మనం లాస్ట్ క్లాస్‌లో అయితే చూసాము. టైప్ ఆఫ్ దట్ ఎస్1 అని ఇస్తే అది కూడా డిక్షనరీ అని ఇచ్చింది. సో, ఇలా ఎంప్టీ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి డిక్షనరీ అవుతాయి. ఏంటి? ఎంప్టీ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి డిక్షనరీ. సో, అగైన్ నేను ఇంకొక డిక్షనరీ తీసుకుంటున్నాను. మళ్ళీ అగైన్ దానికి డి1 అనేది నేమ్ ఇస్తున్నాను. ఓకే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అగైన్ ఈ డి1 కూడా క్రియేట్ చేసిన తర్వాత చెప్తాను నేను. సో, ఇప్పుడు థిస్ ఈజ్ ఫర్ క్రియేటింగ్ డిక్షనరీ అన్నమాట. మనం ఇలా క్రియేట్ చేస్తున్నాం డిక్షనరీని చూడండి. నేను నేమ్ అని ఇస్తున్నాను. ఓకే. నేమ్ ఈస్ టు నేను నా నేమ్ ఇస్తున్నాను. లేదా నా నేమ్ షార్ట్‌కట్‌లోనే ఇస్తున్నాను. ఓకే. ఇక్కడ. ఓకే. కామా. మనం మనము లిస్ట్‌లో చూసిన ఈవెన్ టపుల్‌లో చూసినా కూడా ఇలా మనం కామర్స్ మెన్షన్ చేసామా? ఇదేంటిది పైన యాక్చువల్‌గా సెట్‌లో కూడా ఇది చూడండి 1, 2, అని చెప్పి ఇచ్చాను. 1 అనేది ఒక ఎలిమెంట్.
అంటే కామా తర్వాత ఉన్న అంటే నేను ఎలిమెంట్‌కి డిఫరెన్స్ చూపించడం కోసం ఏం చేశామో కామాస్‌ని మెన్షన్ చేశాం. సిమిలర్‌లీ ఇక్కడ కూడా. ఇదంతా ఒక ఎలిమెంటే. ఈ ఎలిమెంట్‌కి అండ్ నెక్స్ట్ ఎలిమెంట్‌కి డిఫరెన్స్ తెలుస్తుందంటే నాకెలా? బై యూజింగ్ కామా వలన నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. అవునా? ఇదొక స్టూడెంట్‌దే అనుకుందాం. రోల్ నంబర్. ఓకే. తన రోల్ నంబర్ సమ్ 1, 2 అనుకుందాం. ఓకే. దెన్ హి పాస్డ్ ఆర్ ఫెయిల్డ్? పాస్డ్ అంట. ఓకే. పాస్ అయ్యారా లేదా? యెస్. పాస్ అయ్యారు అని చెప్పి ట్రూ అని ఇస్తున్నాను. దెన్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే. కొంచెం చూడండి. మీకు ఎవరికైనా జేసన్ ఫార్మాట్ తెలిసుంటే సేమ్ ఇలానే ఉంటుంది జేసన్ ఫార్మాట్‌లో. సో, సేమ్ అదంతే అన్నమాట డిక్షనరీ ఫార్మాట్. ఓకే. సో, నేమ్. నేమ్ అనేదేంటంటే ఇక్కడ కీ. ఓకే. దీనిని నేను కీ అంటాను. అండ్ నేమ్ ఏంటిది విజయ అని ఇచ్చాను నేను. ఇదేంటిది యాక్చువల్‌గా వాల్యూ. అంటే నేమ్ అనేది ఏం తీసుకుంటుందంటే వాల్యూ. సో, నేమ్ ఈస్ ఎ కీ దట్ ఈస్ అసైన్డ్ ఫర్ ఎ వాల్యూ ఆఫ్ విజయ. అండ్ రోల్ నంబర్ ఈస్ ఎ కీ అండ్ దట్ వాల్యూ ఈస్ అసైన్డ్ టు 12. అండ్ పాస్ట్ అనేది ఒక కీ దట్ వాల్యూ ఈస్ అసైన్డ్ టు. సో, ఇక్కడ చూడండి మీరు. సో, థిస్ ఈస్ కీ అన్నమాట. ఓకే. వీటిని మనం కీస్ అంటాము. ఇది కీ. ఓకేనా? అండ్ ఇదేంటిది వాల్యూ. సో, థిస్ ఈస్ ఎ కీ అండ్ థిస్ ఈస్ అ వాల్యూ. సేమ్ ఇక్కడ కూడా ఇది కీ, ఇది వాల్యూ. ఇది కీ, ఇది వాల్యూ అన్నమాట. ఓకే. ఇలా మనం కీ వాల్యూ పెయిర్స్‌ని రాస్తామన్నమాట. ఓకే. సో, అర్థమైందా? నేను దీన్ని మళ్ళీ రన్ చేసి చూద్దాము. డి1 అని చెప్పి కాల్ చేస్తున్నాను. ఓకేనా? క్లియరా? ఎటువంటి ఎర్రర్ లేకుండా రన్ అయింది. అండ్ నేను అగైన్ టైప్ ఆఫ్ డి1 అని ఇచ్చాననుకోండి. థట్ ఈస్ అ డిక్షనరీ. ఓకేనా? సో, ఇలా ఇది కీ వాల్యూ పెయిర్ అన్నమాట. ఇది ఒక కీ వాల్యూ పెయిర్. ఇది ఒక కీ వాల్యూ పెయిర్. ఇప్పుడు చెప్పండి డి1లో ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? నేను అగైన్ లెన్ ఆఫ్ డి1 అని ఇచ్చాననుకోండి. ఎన్నుంది? యాక్చువల్‌గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు ఇందులో డి1లో? చూడండి కామానే సెపరేట్ చేస్తుంది ఎలిమెంట్‌ని. కామాకు ముందేనని ఇది ఒకటి. అండ్ దీని తర్వాత ఇదంతా ఒకటి. అండ్ దీని తర్వాత ఇదంతా ఒకటి. ఎన్ని? 3 కదా! సో, నేను రన్ చేస్తే నాకు 3నే వస్తుంది. క్లియరా? అండ్ ఇంకొకటి ఇక్కడ ఫస్ట్‌లో నేను డి1ని క్రియేట్ చేశాను. ఏంటి సేమ్ వేరియబుల్ నేమ్. ఏంటిది? ఎంప్టీ డిక్షనరీ. అండ్ అగైన్ సేమ్ అదే వేరియబుల్ నేమ్‌తో డి1తోని నేను ఇంకొక నేమ్స్ ఇచ్చాననమాట. ఓకేనా? సెకండ్ టైమ్ నేను రన్ చేసినప్పుడు ఏదైతే అప్‌డేటెడ్ ఉందో అది మాత్రమే నాకు చూపిస్తుంది. ఫస్ట్ అంటే ఈ ఎంప్టీ డిక్షనరీ వాల్యూ నేమ్ కూడా డి1 ఈ డిక్షనరీ నేమ్ కూడా డి1 బట్ నేను అగైన్ రన్ చేసినప్పుడు నాకు ఏ డి1 కనిపిస్తుంది? ఈ ఎంప్టీనా? ఈ నేము ఇవన్నీనా? ఈ నేము ఏవైతే ఎలిమెంట్స్ ఇచ్చానో అది నాకు కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఏదైతే అప్‌డేటెడ్ అవుతుందో సేమ్ వేరియబుల్ నేమ్ ఇచ్చినా అప్‌డేటెడ్‌లో ఏదైతే ఉందో అది మాత్రమే నాకు ప్రింట్ అవుతుంది. మళ్ళీ నేనిప్పుడు కిందన ఎన్ని సార్లు డి1 అని కాల్ చేసినా కూడా నాకు అప్‌డేటెడ్‌దే వస్తుంది సేమ్ ఇది. అంతేగాని ఎంప్టీ రాదు. ఓకేనా? అంటే సేమ్ వేరియబుల్ నేమ్స్‌కి మనం 2 టైమ్స్ ఇచ్చినా కూడా ఏదైతే రీసెంట్‌గా రన్ అయ్యిందో అది మాత్రమే మనకి కనిపిస్తుంది. ఈవెన్ నాట్ ఇన్ ఎ డిక్షనరీ సెట్ అయినా, టపుల్ అయినా ఈవెన్ లిస్ట్ అయినా ఎక్కడైనా సరే. వేరియబుల్ స్ట్రింగ్ ఎక్కడైనా సరే. ఏదైతే అప్‌డేటెడ్ ఉంటుందో అది మాత్రమే మనకి లాస్ట్‌లో కనిపిస్తుందన్నమాట. ఓకే. సో, థిస్ ఈస్ ద డిక్షనరీ ఆహ్, ఫార్మాట్ అన్నమాట. సో, మనం రిప్రజెంటేషన్, రిప్రజెంటేషన్ అయింది. హెటెరోజీనియస్ కూడా అయింది. ఎలా? సేమ్ సింగిల్ డిక్షనరీలో నేను ఈవెన్ బూలియన్‌ని స్టోర్ చేసుకున్నాను. అండ్ స్ట్రింగ్స్‌ని స్టోర్ చేశాను. ఇంటిజర్‌ని స్టోర్ చేసాం. ఈవెన్ వి కెన్ స్టోర్ ఫ్లోట్స్ ఆల్సో. సో, ఓకే. సో, హెటెరోజీనియస్ కూడా అయింది. అండ్ మ్యూటబుల్లా? సో, మ్యూటబుల్లా కాదా చూద్దాము. అండ్ కీ వాల్యూ పెయిర్స్ అయిపోయింది కదా! ఇలా ఎలా ఉంటుందో అర్థమైందా? సో, దీన్ని మనం కీ అంటాం. దీన్ని వాల్యూ అంటాము. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ కీ వాల్యూ పెయిర్స్‌తో అది రన్ అవుతుందన్ రన్ అవుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఇండెక్సింగ్ ఉంది కదా! ఆర్డర్ అయితే లేదు. ఇండెక్సింగ్ ఉంది అని చెప్పాము అంతేనా? ఆర్డర్ లేదు. బట్ డిక్షనరీ ఈస్ ఇండెక్సింగ్ అని చెప్పాము. ఓకే. నార్మల్‌గా మనము ఇండెక్సింగ్ ఎలా చేసాము? ఇప్పుడు నార్మల్ ఇండెక్సింగ్ ఉంది అంటే గనక ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ మొత్తానికి 0 అనే ఇండెక్స్ వాల్యూ ఉంటుంది. అండ్ సెకండ్ దానికి 1 అనే ఇండెక్స్ వాల్యూ ఉంటుంది. అండ్ దీనికి 2 అనే ఇండెక్స్ వాల్యూ ఉంటుంది. రైట్?
సో, అలాగా నేను నార్మల్‌గా అడుగుతాననమాట. డి1 అంటే ఇదే గదా! సో, డి1 ఆఫ్ 0 అంటే నాకేమన్నా వస్తుందా? అంటే డి1 ఆఫ్ 0 మనం నేచురల్‌గా ఎక్స్‌పెక్టెడ్ ఏం చేస్తాము? నేమ్ విజయ దీన్ని మనం ఎక్స్‌పెక్ట్ జేస్తాం కదా! అది వస్తుందో లేదో చూద్దాం. అంటే ఇండెక్సింగ్ జరుగుతుందా? నార్మల్ ఇండెక్స్ వాల్యూస్‌తో జరుగుతుందా? అది చూద్దాం. ఓకే. చూడండి. నార్మల్ ఇండెక్స్ వాల్యూ జరుగుతుందా? లేదు. ఇక్కడ మనకి ఏమేమి ఎర్రర్ రైజ్ అవుతుంది? కీ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. ఓకే. సో, బట్ ఇండెక్సింగ్ ఈస్ డన్. బట్ నాట్ ఓన్లీ అంటే మనం ఏం చేస్తాము? ఇండెక్స్ వాల్యూస్‌ని కాదు. ఏవైతే కీ వాల్యూస్ ఉన్నాయో, ఆ కీ వాల్యూస్‌ని తీసుకోవాలనమాట ఇండెక్స్ కోసం. ఓకేనా? సో, నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలి అంటే, ఈ 12 అని ఉంది కదా! నాకు ఈ 12 అనే వాల్యూ కావాలి. సో, ఇండెక్సింగ్ ఈస్ డన్ బై ఏమని చెప్పాను? ఇండెక్సింగ్ ఈస్ డన్ బై యూజింగ్ కీస్ కదా! ఓకే. నాకు ఈ 12 అనే వాల్యూ కావాలి. నాకు ఈ 12 అనే వాల్యూ కావాలంటే, 12 అనే వాల్యూకి అసైన్ అయ్యున్న కీ నేమ్ ఏంటి? రోల్ నంబర్. ఓకేనా? సో, నేనిప్పుడు అండ్ డి1 ఆఫ్ ఓకే. డి1 ఆఫ్ రోల్ నంబర్. ఓకే. క్లోజ్. డి1 ఆఫ్ రోల్ నంబర్ అంటే ఎక్కడికెళ్తుంది? ఇది డి1. డి1 ఆఫ్ రోల్ నంబర్. డి1 ఆఫ్ రోల్ నంబర్ ఏంటిది? కీ నేమే కదా రోల్ నంబర్. అండ్ దానికి అసైన్ అయిన వాల్యూ ఏంటిది? 12 రైట్? సో, నాకిప్పుడు 12 వస్తుందో లేదో చూద్దాము. నేను రన్ చేస్తున్నాను. యెస్ 12. సో, ఇండెక్సింగ్ ఈస్ డన్ బై యూజింగ్ కీ అంటే ఇలా అన్నమాట. ఓకే. దీనికి పైన నేను చిన్న హెడ్డింగ్ ఇద్దాము. ఎందుకంటే ఓకే. ఇది ఇదా అని చెప్పి మనకి నెక్స్ట్ టైమ్ మీరు చదివినప్పుడు కూడా నీట్‌గా, క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. సో, ఇండెక్సింగ్ ఈస్ డన్ బై యూజింగ్ కీ. అండ్ లేదు నాకిక్కడ ట్రూ అనే వాల్యూ కావాలి. ఇప్పుడు నేనేం చేస్తాను? ట్రూ అనే వాల్యూ కావాలంటే అగైన్ డి1 సేమ్ స్క్వేర్ బ్రాకెట్ గానే ఇవ్వాలి. పాస్డ్ రైట్? పాస్ట్. ఎందుకంటే ట్రూకి అసైన్ అయ్యున్న కీ నేమ్ ఏంటి? పాస్ట్. సో, అందుకని పాస్ట్ అని ఇచ్చాను. సో, దానికి ఈ కీకి అసైన్ అయ్యున్న వాల్యూ ఏదైతే ఉందో, ఆ వాల్యూని మాత్రమే నేను తీసుకోగలను. అంతేగాని ఈ మొత్తాన్ని గాదు. ఈ మొత్తాన్ని కాదు. సో, ఓకేనా? ఇండెక్సింగ్ ఈస్ డన్ బై యూజింగ్ కీస్ కాబట్టి నేను ఏదైతే డిక్షనరీ నేమ్ ఉంటుందో, ఆ నేమ్‌కి ఆ కీ ఇస్తే చాలు. ఆ కీకి అసైన్ అయ్యున్న వాల్యూ అనేది మనకి రిపీట్ అవుతుందనమాట. మనకి వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు చూద్దాము. ఆహ్, ఇంకొకటేదన్నా తీసుకుందామా? అండ్ యాహ్! ఇది అనార్డర్డ్ అని చెప్పాం కదా! అంటే ఆర్డర్ లేదు అని చెప్పాం కదా! అండ్ కీస్ ఆర్ యూనిక్. హ్మ్. ఇక్కడ ఇంకొక రాద్దాము. ఓకే. కీస్ ఆర్ యూనిక్. ఓకే. కీస్ అనేవి యూనిక్ అనమాట. ఓకే. ఆ కీస్ అనేవి యూనిక్ ఎలా? అండ్ ఇంకోటేంటంటే యాహ్! ఆ ఆర్డర్ అనేది లేదని చెప్పాం కదా! అది ఎలాగో చూద్దాం. ఓకే. సో, ఇప్పుడేంటంటే నేను ఇంకొక డిక్షనరీని క్రియేట్ చేస్తున్నాను. డి2 అనే డిక్షనరీని. సో, ఈ డి2లో ఏం చేస్తున్నానంటే యాక్చువల్‌గా నేను సెట్ చెప్పినప్పుడు చెప్పాం కదా! ఏమని 1 అన్నా, ట్రూ అన్నా సేమే. 0 అన్నా ఫాల్స్ అన్నా సేమ్ అని చెప్పి కదా! సో, నేనేం చేస్తానంటే 1 అనే కీకి హెల్లో ఓకేనా? హెల్లో అనే వాల్యూని అసైన్ చేశాను. అండ్ అగైన్ ట్రూ. ట్రూ అనే కీకి 200 ఏదో ఒక నంబర్ ఇవ్వండి. 200 అనే వాల్యూని అసైన్ చేశాను. ఓకే. అండ్ సమ్ కోర్స్ అనే కీకి డీఏ డేటా అనలిటిక్స్ ఓకే. అనే వాల్యూని అసైన్ చేశాను. దెన్ క్లోజ్ ఇట్. నౌ కాల్ డి2 ఓకేనా? ఇది ఎలా వస్తుందో చూద్దాం. అసలు నేను ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాను. లెంత్ ఆఫ్ డి2 అంటే ఎంతొస్తది యాక్చువల్‌గా? నార్మల్‌గా 3 కదా! ఓకే. నేను రన్ చేస్తున్నాను. ఎన్నొచ్చినాయి చూడండి. ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి? 1 కేమో 200 అసైన్ అయిపోయింది. అండ్ కోర్స్‌కేమో డీఏ ఓకే. బట్ యాక్చువల్‌గా నేను 1కి దేన్ని అసైన్ చేశాను? హెల్లోని అసైన్ చేశాను. ట్రూకేమో 200 అసైన్ చేశాను. బట్ ఇప్పుడు చూడండి ఫస్ట్ కీ అనేవి యూనిక్. కీ అనేది యూనిక్ కాబట్టి ఇక్కడ 1 అన్నా, ట్రూ అన్నా సేమే. సో, 1, ట్రూ 2 తీసుకోదు. ఏదో ఒకదాన్నే తీసుకుంటుంది. సో, 1 తీసేసుకుంది. ఓకే. ట్రూని తీసుకోలేదు. అండ్ ఇట్ ఈస్ ఓవర్ రైట్. ఎప్పుడైతే ఇట్ ఓవర్ రైట్స్ ద వాల్యూస్. ఇదేం చేస్తుందంటే వాల్యూస్‌ని ఓవర్ రైట్ చేస్తుంది. ఎప్పుడైతే డూప్లికేట్ కీస్ ఉంటాయో డిక్షనరీలో, అప్పుడు అందులో ఉన్న వాల్యూస్‌ని ఓవర్ రైట్ చేస్తుంది. 1కి యాక్చువల్‌గా ఏది అసైన్ అయ్యింది? హెల్లో అనేది అసైన్ అయింది. బట్ 1 ట్రూ ఆర్ సేమ్ రైట్? సో, అందుకని ఈ హెల్లోని ఓవర్ రైట్ రాసి 200 ప్రెజెంట్ చేసింది. ఎందుకు? 1 ట్రూ ఆర్ సేమ్ ఈ 2 సేమే కదా! నేను అందుకని ఈ వాల్యూకి ఈ కీ వాల్యూ తీసుకున్నాను కాబట్టి, దీనికి అసైన్ అయ్యున్న వాల్యూని ఓవర్ రైట్ రాసి దీనికి డైరెక్ట్‌గా నేను దీన్ని అసైన్ చేసేసింది. దిస్ ఈస్ కాల్డ్ ఓవర్ రైట్. అండ్
సో, ఇప్పుడు అర్థమైందా? కీస్ ఆర్ యూనిక్ ఓకే. అండ్ డిక్షనరీ ఈస్ అనార్డర్డ్. ఆర్డర్‌గా వచ్చిందా? అసలిది నేనెన్ని క్రియేట్ చేశాను? నేను ఎలా అయితే క్రియేట్ చేశానో అలా యాస్ ఇట్ ఈజ్ వచ్చిందా ఇది? లేదు కదా! సో, రాలేదు అంటే లైక్ ఇలా కాదు. ఇలా అంటే ఇండెక్సింగ్ బట్ అందుకని ఏమంటామంటే దట్ ఓకే. ఇట్ ఈస్ ఆర్డర్డ్ అని చెప్పి కొంతమందంటారు. బట్ నాట్ ఇన్ అన్‌ఆర్డర్డ్ అని చెప్పి కూడా అంటాము. దట్ ఈస్ ఇన్ ద వెర్షన్స్ అన్నమాట. సో, ఇది నేను ఎలా యాక్చువల్‌గా అయితే నేను క్రియేట్ చేసినట్టయితే రాలేదు. రైట్? సో, అందుకని మనం అన్‌ఆర్డర్డ్ అంటాం. ఓకే. సో, ఇట్ కెన్ ఓవర్ రైట్స్ అందుకని. నేనిక్కడ ఏవేవైతే ప్రాపర్టీస్ చెప్తున్నానో వాటినన్నిటిని సాటిస్ఫై ద రిప్రజెంటేషన్ ఈస్ ఓకే. కీ వాల్యూ పెయిర్స్ ఉన్నాయి. ఆర్డర్ అనేది లేదు. ఇండెక్సింగ్ చేసాం బై యూజింగ్ కీస్. హెటెరోజీనియస్ చూసాము. కీ అనేది యూనిక్ వాల్యూస్ చూసాము. అండ్ మ్యూటబుల్ రైట్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మనం మ్యూటబుల్. ఎందుకంటే ఫంక్షన్ నేను అప్లై చేసిన తర్వాత ఆ చేంజ్ పర్మనెంట్ చేంజ్ అవుతుంది లేదా అవ్వడం లేదు అనేది మనం చూద్దాం. ఓకే. సో, ఇట్ ఈస్ ఓకే. సో, ఎలా యూనిక్ వాల్యూస్‌ని యూనిక్ కీస్‌ని తీసుకుంటుంది అనేది చూసాం కదా! అండ్ ఇండెక్సింగ్ కూడా సేమ్ ఇట్లానే తీసుకుంటుంది. ఓకే. అండ్ లెంత్ అనేది కూడా ఓకే. అండ్ ఇండెక్సింగ్ అనేది మనం కొంచెం ఇంకా ఇన్ డీటెయిల్‌గా చూద్దాము. సో, దానికోసం నేనేం చేస్తానంటే, ఒక డిక్షనరీని క్రియేట్ చేద్దాం. లైక్ డి3 అనేది. బట్ మీరు కూడా డి3 అనే డిక్షనరీని చాలా కేర్‌ఫుల్‌గా ఇలాగా క్రియేట్ చేయండి. ఓకే. చూడండి. ఫస్ట్ నేనేమిస్తున్నానంటే ప్లేస్. ఒక ప్లేస్ అనేది ఇస్తాను. ఆ! యాక్చువల్‌గా మనం చూసాము. నెస్టెడ్ లిస్ట్‌లని చూసాము. నెస్టెడ్ టపుల్‌ని కూడా చూసాము. సేమ్ ఇది కూడా నెస్టెడ్ డిక్షనరీ అన్నమాట. డిక్షనరీ లోపల ఇంకొక డిక్షనరీ. ఓకే. కంట్రీ ఇస్తాను. కంట్రీ అని ఇండియా ఇస్తాను. అండ్ సిటీ హైదరాబాద్ అని ఇద్దాము. ఓకే. అండ్ ఏదో ఒకటి ఇస్తున్నాను నార్మల్‌గా. క్లోజ్ చేస్తున్నా. సో, యాక్చువల్‌గా ఇది నేను కరెక్టా? కాదా? అనేది నేనెప్పుడైతే రన్ చేస్తానో అంటే లైక్ ఎక్కడన్నా కామాస్ గాని, అండ్ కోట్స్ గాని ఏమైనా మర్చిపోయాననుకోండి అది నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఇది కరెక్టా? కాదా? అని చెప్పి రన్ చేస్తే తెలుస్తుంది. యెస్ నేను కరెక్ట్‌గానే అన్ని కామాస్‌ని అండ్ ఫుల్ స్టాప్స్‌ని లైక్ అన్ని బ్రాకెట్స్‌ని క్లోజ్ చేశాను చూడండి. సో, థిస్ ఈస్ వాట్. యాక్చువల్‌గా ఇదేంటంటే మన యొక్క డిక్షనరీ అనమాట. ఓకే. ఇప్పుడు ఈ డిక్షనరీకి కేర్‌ఫుల్‌గా నేను ఏంటి నేమ్స్ రాస్తున్నాననమాట. ఓకే. లైక్ కేర్‌ఫుల్‌గా ఒకసారి చూద్దాము. మీరు కూడా నోట్ బుక్ ఉంటే గనక ఒకసారి నోట్ బుక్‌లో ఒకసారి రాసుకోండి. థిస్ ఈస్ ద కీ వాల్యూ. ఓకేనా? ప్లేస్ అనేది ఏంటిది? కీ నేమ్. ప్లేస్ అనే కీకి అసైన్ అయ్యున్న వాల్యూ ఏంటిది? అగైన్ డిక్షనరీ. ఓకేనా? నేనెప్పుడైతే డి3 ఆఫ్ ప్లేస్ అని అడిగానో, నాకు ఈ డిక్షనరీ మొత్తము డిస్‌ప్లే అవుతుంది. ఓకేనా? అండ్ డి3 ఆఫ్ కాంటినెంట్ అని అడిగాననుకోండి, ఏషియా అని చెప్పి డిస్‌ప్లే అవుతుంది. ఓకే. అండ్ డి3 ఆఫ్ ప్లానెట్ అని అడిగాననుకోండి, ఎర్త్ అనేది డిస్‌ప్లే అవుతుంది. అవునా? సో, థిస్ ఈస్ అ వాల్యూ. థిస్ ఈస్ అ కీ. అండ్ దీనికి అసైన్ అయ్యున్న వాల్యూ ఏంటిది? ఇదన్నమాట. అండ్ ఇదికి దీనికి అసైన్ అయ్యున్న వాల్యూ ఏషియా. అండ్ ఇదికి దీనికి అసైన్ అయ్యున్న వాల్యూ ఎర్త్. ఓకే. సో, మనకి ఎన్నున్నాయి టోటల్‌గా ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. యాక్చువల్‌గా 3 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇదేంటిది యాక్చువల్‌గా నెస్టెడ్ డిక్షనరీ కదా! అందుకని మనకిలా కనిపిస్తుంది. నేనేం చేస్తానంటే ఇప్పుడు సీకు కాల్ చేద్దాం మనము. డి3 ఆఫ్ అని చెప్పి ప్లేస్ అని ఇస్తున్నాను. అండ్ చూడండి క్యాపిటల్స్, స్మాల్స్ మీరు కరెక్ట్‌గా ఇవ్వండి. ఎందుకంటే పైథాన్ ఈస్ కేస్ సెన్సిటివ్. క్యాపిటల్‌ని క్యాపిటల్ గానే గుర్తిస్తుంది. స్మాల్ లెటర్‌ని స్మాల్ లెటర్ గానే గుర్తిస్తుంది. సో, చూడండి నేను డి3 ఆఫ్ ప్లేస్ అని ఇవ్వంగానే నాకు ఔట్‌పుట్ ఏమొచ్చింది అగైన్ డిక్షనరీ. సో, డి3 ఆఫ్ ప్లేస్ అనేది నాకు అగైన్ డిక్షనరీ. అవునా? సో, అగైన్ డిక్షనరీ కాబట్టి మళ్ళీ దీనికి నేను ఇండెక్సింగ్ చేయొచ్చా? యెస్ చేయొచ్చు. సో,
సారీ. ఏమి మనం ఎలా అయితే లిస్ట్ అండ్ టపుల్‌లో అవుట్‌పుట్ నాకు లిస్టొచ్చిందనుకో, లిస్ట్ ప్రాపర్టీస్ అవే నేను అప్లై చేయగలను. సో, నాకిక్కడ అవుట్‌పుట్ ఏమొచ్చింది? డిక్షనరీ వచ్చింది. డిక్షనరీకి నేను మళ్ళీ అప్లై చేయగలను. ఇప్పుడు నాకేం కావాలంటే ద క్వెషన్ ఈస్ వాట్? నాకు ఈ హైదరాబాద్ అనేది అవుట్‌పుట్‌గా రావాలి. సో, హౌ ఐ కెన్ గెట్ థిస్ అవుట్‌పుట్ ఓన్లీ. నాకు హైదరాబాద్ అనేది మాత్రమే అవుట్‌పుట్‌గా కావాలి. నేనిప్పుడు ఏం చేస్తాను? యాక్చువల్‌గా సో, డి3 ఆఫ్ ప్లేస్ అని ఇచ్చాననుకోండి నాకిదంతా వస్తుంది. సేమ్ మనం ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎలా అయితే లిస్ట్ లైక్ ఎల్1 ఆఫ్ లేదా ఏ3 ఆఫ్ 4 ఆఫ్ 4 ఆఫ్ 3 అని రాస్తున్నాము. సేమ్ ఇక్కడ కూడా అంతే. డి3 ఆఫ్ ప్లేస్ అంటే ఏమొస్తుంది? పైన అవుట్‌పుట్ వస్తుంది. అవునా? ఇదే కదా! ఇదే కదా అవుట్‌పుట్. ఇదే కదా! అవుట్‌పుట్. ఓకే. అగైన్ థిస్ ఈస్ ఎ డిక్షనరీ రైట్? నాకిక్కడ ఏం కావాలని చెప్పాను? హైదరాబాద్ అని కావాలని చెప్పాను. సో, హైదరాబాద్‌కి అసైన్ అయ్యున్న కీ ఏంటిది? సిటీ రైట్? సో, నేనిక్కడ మళ్ళీ సిటీ అనిస్తాను. ఇంకొక స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి. అంతే గదా! సింపుల్. క్లోజ్. నౌ రన్ ఇట్. ఓకే. వి కెన్ గెట్. సేమ్ ఇక్కడ మనం నంబర్స్ రాసేవాళ్ళం. ఏంటి? ఇండెక్స్ నంబర్స్. ఇక్కడ ఇండెక్స్ నంబర్స్ ప్లేస్‌లో ఏమి రాస్తున్నాము? కీస్. ఎందుకు? డిక్షనరీలో కీ ఏదైతే కీ ఉంటుందో అదే ఇండెక్స్ కింద పనిచేస్తుంది. అంత సింపుల్. లిస్ట్, టపుల్ సెట్‌లో ఏదైతే నంబర్ సారీ లిస్ట్ అండ్ టపుల్‌లో ఏవైతే ఇండెక్స్ వాల్యూస్ కింద వర్క్ అవుతున్నాయో, డిక్షనరీలో అవి ఇండెక్సెస్, కీ వాల్యూస్ ఇస్తామనమాట అంతే. కీ నేమ్స్ ఇస్తున్నాం. ఓకే. సేమ్ ఇది ఇప్పుడు నాకు ఇండియా కావాలి అంటే, లైక్ దీని లోపల ఉన్న ఇండియా కావాలి. సో, మనం ఏం చేస్తాము అగైన్ డి3 ఆఫ్ ప్లేస్, క్లోజ్ మళ్ళీ ఇండియాకి అసైన్ అయ్యున్న వాల్యూ ఏంటిది? కంట్రీ రైట్? సో, కంట్రీ. ఓకే. క్లోజ్. రన్ ఇట్. ఇండియా. ఓకేనా? లేదు నాకిప్పుడు మళ్ళీ ఇప్పుడేం కావాలంటే నాకు ఏషియా అనేది అవుట్‌పుట్ కింద కావాలి. ఇప్పుడేం చేస్తాం? సో, ఇక్కడ చూడండి లైక్ దీనికి ఇదంతా ఒకటి సేమ్ మనకి లిస్ట్‌లో ఎలా అయితే అప్లై అవుతుందో ఇదంతే. ఇందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఇదంతా ఒక వాల్యూ, ఇదంతా సెకండ్ వాల్యూ, ఇదంతా థర్డ్ వాల్యూ. సో, నాకేం కావాలి? ఏషియా రైట్? ఏషియాకి అసైన్ అయ్యున్న వాల్యూ సారీ కీ ఏంటిది? కాంటినెంట్. డైరెక్ట్‌గా నేను కాంటినెంట్ దిస్ ఇస్ డి3 ఆఫ్ కాంటినెంట్. ఎన్‌ఈ-ఎన్‌టి. వాల్యూ కరెక్టే కదా! సో, ఏషియా. ఓకేనా? సో, సేమ్ ఇలానే మనకేంటంటే డిక్షనరీలో మనం ఇండెక్సింగ్ అనేది చేస్తామనమాట. ఓకే. సో, డిక్షనరీలో ఇండెక్సింగ్ అనేది కొంచెం ప్రాక్టీస్ చేయండి బెటర్. అదేంటంటే బాగా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడేం చేద్దామంటే డిక్షనరీలో మనకి ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో వాటిని చూద్దాం. ఓకే. సో, దానికోసం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక హెడ్డింగ్ పెట్టండి డిక్షనరీ ఫంక్షన్స్ అని. డిక్షనరీ ఫంక్షన్స్. ఓకే. సో, దీస్ ఆర్ ద డిక్షనరీ ఫంక్షన్స్. నేను ఒక స్మాల్ ఓకే. ఏముంటాయో చూద్దాం. లైక్ నేను పైన ఆల్రెడీ డి3ని క్రియేట్ చేశాను కదా! సో, నేను డి3నే కాల్ చేస్తున్నాను. ఓకే. లేదా ఓకే. లేదా డి1ని కాల్ చేద్దాం. ఓకే. డి1 కూడా ఉంది మనకి. యాహ్! ఎందుకంటే పైన ఆల్రెడీ రన్నింగ్‌లోనే ఉంది కదా బుక్ అందుకని. సో, ఎప్పుడైతే డి1 నాకు ఈ డిక్షనరీలో ఉన్న ఏవైతే కీ ఉన్నాయి చూసారా కీస్ ఇవి. ఈ కీస్ అన్నీ కూడా ఒకటేసారి కనిపించాలి. ఎన్నున్నాయో అవన్నీ కూడా ఒకటేసారి కనిపించాలంటే ద ఫంక్షన్ ఈస్ డి1 డాట్ కేఈవైఎస్. చూడండి నేను ట్యాబ్ ప్రెస్ చేయంగానే నాకు కనిపిస్తుంది. సో, థిస్ ఈస్ ఎ ఫంక్షన్. సో, నేను అందుకని రన్ చేస్తాను. సో, చూసారా డిక్షనరీ ఫంక్షన్స్ సారీ డిక్షనరీ కీస్ అని చెప్పి నేమ్ అనేది ఒక కీ ఉంది. రోల్ నంబర్ అనేది సెకండ్ కీ, పాస్ట్ అనేది థర్డ్ కీ. ఏవైతే కీస్ ఉన్నాయో అవన్నీ నాకు ఓన్లీ కీస్ మాత్రమే కనిపిస్తాయి. లేదు నాకు ఓన్లీ వాల్యూస్ మాత్రమే కనిపించాలి అంటే గనక సేమ్. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాము? కీ వాల్యూ పేరు. కీ అయితే కీస్ అని ఇస్తాము. వాల్యూస్ అయితే వాల్యూస్ ఆఫ్ పారాన్సిస్ రన్. చూసారా? ఏమేమి నేమ్‌కి విజయ అని ఉంది. రోల్ నంబర్‌కి 12 అని ఉంది. పాస్‌కి ట్రూ. సో, కీస్ అనేవి ఏమొస్తాయి? ఏదైతే డిక్షనరీలో అన్ని కీస్ ఉన్నాయో వాటినన్నిటిని డిస్‌ప్లే చేస్తుంది. వాల్యూస్ అనేది ఆ కీస్‌కి అసైన్ అయ్యున్న వాల్యూస్‌నన్నిటిని డిస్‌ప్లే చేస్తుంది. లేదు బట్ నాకిప్పుడు ఏం కావాలంటే డి1లో ఉన్న ప్రతి ఎలిమెంట్ అంటే ప్రతి కీ వాల్యూ పేరు డిఫరెంట్‌గా కనిపించాలి అంటే సో, దానికేం చేస్తామంటే డి1 డాట్ ఐటెమ్స్ అని ఇస్తామన్నమాట. ఐటీఈఎంఎస్. ఐటెమ్స్ అని ఇచ్చామనుకోండి అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కీ వాల్యూ పెయిర్‌ని ఇలా ఇస్తుంది. సో, థిస్ ఈస్ వన్ కీ వాల్యూ పెయిర్. అండ్ థిస్ ఈస్ ద సెకండ్ కీ వాల్యూ పెయిర్. అండ్ థిస్ ఈస్ ద థర్డ్ కీ వాల్యూ పెయిర్. ఇలా మనకి కీ వాల్యూ పెయిర్స్ అన్నిటిని కూడా డిస్‌ప్లే చేస్తుందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి సెట్‌లో ఎలా అయితే అప్డేట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒక డిక్షనరీకి సెకండ్ డిక్షనరీ అనేది యాడ్ చేసి ఇస్తుంది. రైట్? అంటే ఒక ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్న డిక్షనరీకి
ఇంకొక డిక్షనరీని యాడ్ చేసి ఇస్తుంది. అంతేనా? సో, మనకి ఇక్కడ ఎన్నున్నాయి? డి1 ఉంది. డి2 కూడా ఉంది. డి3 ఉన్నాయి గదా! నేనేం చేశానంటే డి1, డి2ని మనం యాడ్ చేద్దాం. అంటే ఒక డిక్షనరీకి ఇంకొక డిక్షనరీ నాట్ ఎన్ ఎలిమెంట్. ఎలిమెంట్‌ని యాడ్ చేయడానికి వేరే ఫంక్షన్. బట్ ఒక డిక్షనరీకి ఇంకొక డిక్షనరీని యాడ్ చేయాలంటే వి కెన్ యూజ్ అప్‌డేట్ ఫంక్షన్. అప్‌డేట్, అప్‌డేట్ నేను డి2 అనేస్తున్నాను. ఓకేనా? సో, చూడండి అప్‌డేట్ అయిపోయింది. అప్‌డేట్ అయింది కదా! నేను ఇప్పుడు డి1ని కాల్ చేస్తున్నాను. అప్‌డేట్ అయింది. నాకు ఎటువంటి ఔట్‌పుట్ రాలేదు. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ డి1ని కాల్ చేస్తున్నాను. చూసారా? డి1కి యాక్చువల్‌గా డి1లో ఎన్నున్నాయి? పాస్ ఈజ్ ట్రూ వరకు మాత్రమే ఉన్నాయి. అండ్ డి2లో ఉన్న 1 కోర్స్ టీఏ ఇది కూడా యాడ్ అయిపోయింది. ఓకేనా? అండ్ అగైన్ నేను మళ్ళీ డి1నే కాల్ చేశాననుకోండి ఇలా. నాకు ఓల్డ్ డి1 వస్తుందా? లేదా చేంజ్ అనేది పర్మనెంట్ చేంజ్ అయ్యిందా? చూసారా? స్టార్టింగ్‌లో నేను ఓన్లీ ఇక్కడి వరకు మాత్రమే డి1ని క్రియేట్ చేశాను. బట్ డి1లో చేంజ్ చేశాను నేను. ఓకే. ఆ చేంజ్ అనేది జరిగింది. బట్ ఆ చేంజ్ అనేది పర్మనెంట్‌గా ఉంటుందా? యెస్. నాకు ఆ చేంజ్ అనేది పర్మనెంట్‌గా కనిపిస్తుంది. ఇలా మారింది కదా! దీనికి యాడ్ అయినాయి కదా! ఫంక్షన్ నేను అప్డేట్ చేసినప్పుడు. సో, థిస్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ మ్యూటబుల్. అంటే ఏంటి? చేంజ్ అనేది పర్మనెంట్ చేంజ్ అవుతుంది. సో, డిక్షనరీ ఈస్ మ్యూటబుల్. ఓకేనా? సో, అన్ని ప్రాపర్టీస్ మనం చెప్పుకున్నట్టేనా? ఈవెన్ అన్ని ఫంక్షన్స్ కూడా మనం చాలా వరకు చెప్పుకున్నాం. ఓకే. అండ్ ఇక్కడ కూడా మనకి రిమూవింగ్ ఉంటుంది. అండ్ రిమూవింగ్ ఎలా అప్లై అవుతుందో చూద్దాం. ఓకే. రిమూవింగ్ ఎలా? మనకి డి1 ఉంది. సో, డి1 నుంచి నేనేం చేస్తున్నానంటే ఈ 1కి 200 అనేది అసైన్ అయ్యింది కదా! నేనది తీసేయాలనుకుంటున్నాను. సో, డి1 డాట్ పాప్. మనం పాప్ అనే ఫంక్షన్ సో, యాక్చువల్‌గా డి1 డిక్షనరీకి ఏ ఫంక్షన్స్ అప్లై అవుతాయో తెలియాలంటే అగైన్ నేను డి1 ఈస్ ఎ డిక్షనరీ. సో, డి1 డాట్ ట్యాబ్‌ని ప్రెస్ చేశాననుకోండి. చూడండి ఇవన్నీ డిక్షనరీకి అప్లికేబుల్ అయ్యే ఫంక్షన్స్ అన్నమాట. ఏంటి క్లియర్, కాపీ, ఫ్రమ్ కీస్, గెట్, ఐటెమ్స్, కీస్, పాప్ ఐటెమ్ అండ్ సెట్ డిఫాల్ట్, అప్‌డేట్ ఇవన్నీ కూడా దేనికి అప్లై అవుతున్నాయి? మనకి డిక్షనరీకి అప్లై అయ్యే ఫంక్షన్స్ అన్నమాట. ఓకే. సో, ఇలా వీటినన్నిటిని కూడా అప్లై అవుతాయి. సో, ఇప్పుడేం చేద్దాము అంటే సో, నేను రిమూవ్ చేస్తున్నాను కదా! దేన్ని రిమూవ్ చేద్దామని చెప్పాము? 1, 200 కదా! సో, డి1 డాట్ పాప్. యెస్. పాప్ ఆఫ్ 1 కదా! 1 సారీ 1. సో, 1 రిమూవ్ చేయడం అంటే అక్కడ ఏమవుతుంది? 1 అనే కీని రిమూవ్ చేస్తున్నాను. ఆ 1 అనే కీకి అసైన్ అయ్యున్న వాల్యూ కూడా రిమూవ్ అయిపోతుంది. అంటే 1కి అసైన్ అయ్యున్న వాల్యూ 2 రిమూవ్ అయిపోతున్నాయి. రిమూవ్ అయిపోయి చూడండి ఏది రిమూవ్ అయిపోయిందంట? 1కి అసైన్ అయ్యున్న వాల్యూ 200 ఇది మొత్తం రిమూవ్ అయింది చూసారా? నేను యాక్చువల్‌గా ఈ కీ వాల్యూ పెయిర్‌ని రిమూవ్ చేయాలనుకున్నాను. రిమూవ్ చేయాలనుకుంటే మనం నార్మల్‌గా పాప్‌కి ఏమిస్తాము? ఇండెక్స్ నంబర్ ఇస్తాం. బట్ ఇక్కడ ఇండెక్సింగ్ ప్లేస్‌లో దేన్ని యూజ్ చేస్తున్నాను? కీని. సో, ఆ కీ ఏంటిది? 1. సో, ఆ కీ ఇస్తే ఆ 1, 200 2 రిమూవ్ అయిపోతున్నాయి. అగైన్ నేను పాప్ ఐటెమ్ అని అడిగాననుకోండి, ఏదైతే రిమూవ్ అయిందో అది దానికి కనిపిస్తది నాకు. లైక్ డి1 డాట్ పాప్ ఐటెమ్ అని ఇచ్చి ఫంక్షన్ ఇచ్చాననుకోండి ఎలా ఇచ్చాను. అంటే లైక్ ఇదేమో పాప్ అనే ఫంక్షన్‌కి నేను ఇస్తాను. బట్ పాప్ ఐటెమ్ అని ఎప్పుడైతే ఇస్తున్నానో అది బై డిఫాల్ట్ సేమ్ పాప్ అనేది బై డిఫాల్ట్ లాస్ట్ ఎలిమెంట్‌ని ఎలా అయితే రిమూవ్ చేస్తుందో, పాప్ ఐటెమ్ అనేది కూడా లాస్ట్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేసింది. దీన్ని కూడా రిమూవ్ చేసేసింది. అగైన్ ఇప్పుడు నేను వేటిని రిమూవ్ చేసినట్టు ఈ 2 కూడా రిమూవ్ అయిపోయినాయి కదా! నేనిప్పుడు డి1ని కాల్ చేస్తున్నాను చూడండి. ఆ 2 కనిపించవు. చూసారు? సో, చేంజ్ జరుగుతుంది. దట్ ఈస్ ఎ పర్మనెంట్ చేంజ్ అనేది కూడా అవుతుంది. అవునా? సో, ఇలా అండ్ మనకి చాలా ఫంక్షన్స్ అనేవి మనకి అప్లై అవుతాయి. ఈవెన్ క్లియర్ అయినా, ఈవెన్ చాలా మనకి ఫంక్షన్స్ ఉన్నాయి కదా! డి1కి ఏమేమి ఉంటున్నాయి? కాపీ, కీస్‌ని గాని, పాప్ ఐటెమ్, సెట్ డిఫాల్ట్, అప్‌డేట్, వాల్యూస్ కావాలంటే వాల్యూస్, గెట్ ఇవన్నీ కూడా దీనికి అప్లికబుల్ అయ్యే ఫంక్షన్స్ అన్నమాట. వీటిని మనం అన్నిటిని తెలుసుకోవచ్చు. అండ్ డిలీట్ ఎలా చేస్తాము? డెల్ ఆఫ్ డి1 అని ఇచ్చాననుకోండి డిలీట్ అయిపోతుంది. ఓకే. అగైన్ నేను డి1ని కాల్ చేస్తే అది ఎర్రర్ చూపిస్తుంది. ఏమని? నేమ్ డి1 ఈస్ నాట్ డిఫైన్ అని చెప్పి. ఓకే. సో, థిస్ ఈస్ ఆల్ అబౌట్ డిక్షనరీ. మాక్సిమం మీరు డిక్షనరీని మాత్రం కొంచెం ఎక్కువగానే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం పాండాస్ లైక్ డేటా అనాలిసిస్‌లో ఫ్రేమ్స్‌ని క్రియేట్ చేసినప్పుడు గాని, పాండాస్‌ని యూజ్ చేసినప్పుడు డిక్షనరీని కొంచెం ఎక్కువ యూజ్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. అండ్ ఇందులో ఈ ఇండెక్సింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. చాలా బావుంటుంది. అండ్ మీకు అర్థమవుతది ప్రాక్టీస్ చేస్తే. డిక్షనరీకి కొంచెం టైమ్ స్పెండ్ చేసి ఆహ్
కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, యాక్చువల్లీ దిస్ ఈస్ ఆల్ అబౌట్ డిక్షనరీ అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్. సో, మనం లాస్ట్ క్లాస్ నుంచి చెప్పుకున్నట్టయితే లిస్ట్ యొక్క ప్రాపర్టీస్, ఫంక్షన్స్, ఇండెక్సింగ్, స్లైసింగ్ అన్నీ చూసాము. అండ్ దెన్ టపుల్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ చూసాము. అండ్ టపుల్ యొక్క ఫంక్షన్స్ చూసాము. అండ్ అక్కడ కూడా ఇండెక్సింగ్, స్లైసింగ్ చూసాము. దెన్ కమింగ్ టు సెట్ కొంచెం డిఫరెంట్‌గా ఉన్న యూనిక్ అక్కడ మనం ఇండెక్సింగ్ ఏం చేయలేదు. వై బికాస్ ఆఫ్ సెట్ ఈస్ అనార్డర్డ్ కాబట్టి. అండ్ దెన్ సెట్‌కి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ చూసాము. అండ్ వీటిలన్నిటిలో కూడా ప్రాక్టీస్ సెషన్స్ కూడా చూసాం మనం. ఓకే. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ డేటా స్ట్రక్చర్ ఈస్ వాట్ డిక్షనరీ. అండ్ ఈ డిక్షనరీ కూడా మనం చూసాము. బట్ ఇక్కడ కొంచెం డేటా అనేది ఎలా ఉంటుందంటే నార్మల్‌గా కాదు. లైక్ కీ వాల్యూ పెయిర్స్‌లో ఉంటుంది. బట్ ఎక్కడైనా సరే మీరు జస్ట్ గుర్తుపెట్టుకునేదేంటంటే కామా మెన్షన్ చేస్తాం మనం. అంటే ఎలిమెంట్‌కి మధ్యలో మనం కామాని మెన్షన్ చేస్తాం కదా! ఓకే. కామాకి బిఫోర్ ముందు ఉన్నది ఒక ఎలిమెంట్. కామాకు తర్వాత ఉన్నది ఇంకొక ఎలిమెంట్. అండ్ అగైన్ కామాకు తర్వాత ఉన్నది ఇంకొక ఎలిమెంట్. సో, ఎలిమెంట్‌కి మనం స్పెసిఫై చేయడానికి కామాని యూజ్ చేస్తాం కాబట్టి ఇది. అండ్ ఇందులో మనకి ఆర్డర్ కాకపోయినా కూడా ఇండెక్సింగ్ చేస్తున్నాము. ఎలా అంటే బై యూజింగ్ కీస్ అన్నమాట. ఏవైతే కీ ఉంటుందో అదే ఇండెక్స్ వాల్యూ. సో, డిక్షనరీకొచ్చేప్పటికి ఇది గుర్తుపెట్టేసుకోండి. ఏదైతే ఓకే. నేను ఇండెక్సింగ్ చేస్తున్నాను. బట్ ఇండెక్సింగ్‌కి 0, 1, 2, 3 నేను యూజ్ చేయను. ఓకే. బట్ 0, 1, 2, 3 యూజ్ చేయకోకుండా నేను వేటిని చేస్తామంటే కీ వాల్యూస్ ఉంటున్నాయి కదా! ఏవైతే కీస్ అక్కడ మెన్షన్ చేసి ఉంటున్నాయో వాటి నుంచి. అండ్ అలా చేయగలగడానికి రీజన్ ఏంటంటే కీస్ అనేవి యూనిక్ అన్నమాట. సో, నేను 2 వాల్యూస్‌కి సేమ్ కీ నేమ్ ఇచ్చాననుకోండి అది ఓవర్ రైట్ రాసి నాకు సింగిల్ నేమే ఇస్తది. సో, యూనిక్ కాబట్టి నేను ఇండెక్సింగ్ చేయగలను. లేదంటే సేమ్ కీస్‌కి 2 వాల్యూస్ ఇచ్చాననుకోండి. నేను అడిగినప్పుడు ఫస్ట్ వాల్యూ ఇచ్చిద్దా? సెకండ్ వాల్యూ ఇచ్చిద్దా? సో, మళ్ళీ అది అక్కడ కన్‌ఫ్యూజ్ అయిపోతుంది గదా! అందుకోసం. సో, కీ అనేది యూనిక్ కాబట్టి బై యూజింగ్ కీస్ వి కెన్ డూ ఇండెక్సింగ్. సో, థట్ ఈస్ ద రీజన్ అనార్డర్డ్ అయినప్పటికి కూడా మనము ఇండెక్సింగ్ చేయగలుగుతాం. ఓకే. అండ్ దీస్ ఆర్ ఆల్ అబౌట్ డిక్షనరీ ఫంక్షన్స్. ఓకే. ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. ఓకే గైస్. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ.